యాక్చువల్‌గా పుట్టిన తర్వాత గూడా సాధారణంగా కొంతమందికి తొందరగా మాటలొస్తాయి. కొంతమందికి డిలే అవుతుంది. సో, డిలే అయిన వాళ్ళు ఔట్ ఆఫ్ అంటే ఐదుగురిలో ఒకరికి వారికి సరిగా వినిపించక అంటే వినికిడి లోపం వల్లనే వాళ్ళకి మాటలు లేట్‌గా అవుతున్నాయి. బట్ ఆ విషయం తెలుసుకోవడానికి తల్లిదండ్రులకు టైం పడుతుంది. లేదా అవగాహన లేమి చాలా లేట్‌గా అంటే ప్రారంభంలో గుర్తించకుండా జరుగుతుంది. దీని పట్ల అవగాహన పెంచడానికి సో, మనం ఎంత తొందరగా ప్రారంభంలో ఎలా గుర్తించాలి పిల్లల్లో వినికిడి లోపం ఉందని? దట్స్ అ వెరీ నైస్ క్వెషన్ విచ్ యూ పుట్ ఫార్వర్డ్. ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి, ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్‌కి మీలాంటి ఛానల్స్, మెడ్+ ఛానల్స్ లాంటివి ఎంతో వండర్‌ఫుల్‌గా అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఎవ్రీ పర్సన్ హూ హ్యాస్ యాక్సెస్ టు మొబైల్ ఫోన్ దే నో, వాళ్ళకి తెలుసు. వినికిడిలో మన వాడికి 2 సంవత్సరాల కింద మాటలు రావట్లేదు కదా! మన పాపకి కానీ, బాబుకి కానీ. అయితే వినికిడి లోపం ఉన్నట్టుందని పేరెంట్స్‌కి అవగాహన వచ్చేస్తుంది వాస్తవానికి. కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, "అరే లేదురా నీకు మాటలు లేట్‌గా వచ్చాయి. కాబట్టి మీ వాడికి కూడా లేట్‌గా వస్తాయి. వెయిట్ చేద్దాం. వెన్ను ముదిరితే మాటలొస్తాయి. వాడు బాగా ఎప్పుడైతే పరిగెస్తే అప్పుడు మాటలొస్తాయి. అప్పుడు చూసుకుందాం." అది కొంచెం, కొంచెం ఓ మాదిరి ఫ్యామిలీస్‌లో అవుతుంది. రెండవది మరీ ఎక్కువ ఇంటెలిజెంట్ ఫ్యామిలీస్ అని అనొచ్చు. అంటే మదర్ వర్కింగ్, ఫాదర్ వర్కింగ్, చైల్డ్ ఈజ్ ఆన్ మొబైల్, ADHD, ఆటిజం ఇలాంటి వాటి వల్ల మనకి ఇన్పుట్ బాగున్నా మాటలు, స్పీచ్ అనేది ఉండదు. వాళ్ళు డిఫరెంట్‌గా ఇవి మేము యూజువల్లీ NRI కిడ్స్‌లో చూస్తున్నాం బాగా ఎక్కువగా. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్+ బ్రాండ్స్ పై సగం ధరకే.